ఎనిమిదవదిగా 2 జీవాన్ని మోశాయి. నోవాహు ఓడ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? జలప్రళయం నుండి సమస్త జీవరాశులను కాపాడటం. ఆ నోవాహు ఓడ మనుషుల, జంతువుల, పక్షుల భౌతిక జీవాన్ని తనలో భద్రపరుచుకుని దేవుని ఉగ్రత నుండి వాటన్నిటినీ కాపాడింది. ఇప్పుడు దేవుని మందిరంలోని మందసం దగ్గరికి రండి. అందులో ఏముంటాయి? దేవుడు తన వేలితో రాసిన 10 ఆజ్ఞల రాతి పలకలు, అనగా దేవుని వాక్యం భద్రపరచబడి ఉంటుంది. సరే, పలకలే కదా, ఇందులో జీవం ఏముందని మీరు అనుకోవచ్చు. కానీ ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 47వ వచనంలో మోషే ఆ దేవుని వాక్యాన్ని గురించి ఇశ్రాయేలీలతో ఏమంటున్నాడో తెలుసా? ఇది మీకు వ్యర్థమైన మాట కాదు, ఇది మీకు జీవమే. ఫర్ ఇట్ ఈస్ నో ఎంప్టీ వర్డ్ ఫర్ యూ బట్ యువర్ వెరీ లైఫ్. ఇది మీకు వ్యర్థమైన మాట కాదు, ఇది మీకు జీవమే. అంతేకాదు, సామెతలు 4వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఉపదేశమును పట్టుకొనుము, దానిని విడిచిపెట్టకుము, అదే నీకు జీవము అని చెబుతోంది. చూశారా, నోవాహు ఓడ దేవుని సృష్టికి జీవాన్ని ఇస్తే మందిరంలోని మందసం ఆత్మకు జీవాన్నిచ్చింది, దేవుని వాక్యాన్నిచ్చింది. 2 జీవాన్ని భద్రపరిచే అద్భుతమైన దైవిక పాత్రలే. ఇక 9వదిగా ఏదేను వంటి కొత్త సృష్టి. ఆదికాండము 1వ అధ్యాయంలో సృష్టి ఆరంభంలో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండి. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను, ఆ నీళ్లలో నుండి దేవుడు ఆరిన నేలను బయటకు రప్పించాడు. అలా ప్రపంచం పుట్టింది. ఇప్పుడు నోవాహు జల ప్రళయం తర్వాత కూడా సేమ్ టు సేమ్ ఇదే జరిగింది. పాపంతో నిండిపోయిన భూమి మళ్లీ జలమయమైపోయి మొదటి రోజులాగా మారిపోయింది. అప్పుడు దేవుడేం చేశాడు? ఈ లోకాన్ని మళ్లీ రీబూట్ చేశాడు. ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు భూమి మీద గాలి విసరజేసెను గనుక నీళ్లు తగ్గుముఖము పట్టెను, జలముల మీద గాలి వీచింది, ఆ నేలల్లో నుండి మళ్లీ భూమి ఆరిన నేలలాగా బయటకు వచ్చింది. ఇది ఒక కొత్త సృష్టి. ఈ కొత్త సృష్టికి నోవాహును దేవుడు ఎలా హెడ్గా చేశాడో చూడండి. ఆదాము ఏదేను తోటలో పాత సృష్టికి హెడ్గా ఉన్నాడు. దేవుడు ఆదామును ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ప్రళయం తర్వాత ఈ కొత్త సృష్టికి నోవాహు హెడ్గా ఉన్నాడు. దేవుడు మళ్లీ నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి ఏమన్నాడు? ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనము. మళ్లీ సేమ్ డైలాగ్, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి.